నమస్కారం. S9 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ లీలా. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆదిత్య డిగ్రీ కాలేజ్ లో సైబర్ క్రైమ్ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అడిషనల్ ఎస్పీ భీమారావు, తాడేపల్లిగూడెం డిఎస్పీ విశ్వనాథ్, టౌన్ సిఐ ఆదిప్రసాద్ పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం ఆదిత్య డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమాన్ని అడిషనల్ ఎస్పీ భీమారావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అడిషనల్ ఎస్పీ భీమారావు మాట్లాడుతూ సోషల్ మీడియా పరిచయాలను నమ్మి మోసపోవద్దని తెలిపారు. మహిళలకు శక్తి యాప్ ద్వారా రక్షణ కల్పిస్తున్నాం అని ప్రతి మహిళ మొబైల్లో యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలని తెలిపారు. తల్లిదండ్రులు ఆశయాలను నిలబెట్టే దిశగా ముందుకు వెళ్లాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ బాదం శ్రీనివాస్, ఆదిత్య కాలేజ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆదిత్య డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు. I'm kindly inviting the Sri K. Srinivas Reddy. ముఖ్యంగా ఇటీవలే ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారి మా టౌన్ సిబ్బంది మీద అభినందనలు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలకు చేరువుగా ఉండాలనేదే ప్రభుత్వం ఎక్కువ ఆదేశాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు, గౌరవ హోమ్ మినిస్టర్ గారు, గౌరవ మా డీజీపీ గారు, మా ఐజీపీ గారు అందరూ కూడా ఎక్కువ ప్రజల్లో అవగాహన ఎక్కువ కల్పించి ప్రజలకి ఫ్రెండ్లీ పోలీసింగ్గా చాలా దగ్గరగా వెళ్ళి ప్రజల తాలూకా సమస్యల్ని, ముఖ్యంగా స్టూడెంట్స్ ఇబ్బందులు కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళందరికీ అవేర్నెస్ కండక్ట్ చేసి ఈ క్రైమ్ ఎగెనిస్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ తగ్గించాలనే ఆదేశాల మీద మేము వివిధ కాలేజీలకి, వివిధ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళడం జరుగుతుంది. అందరూ కూడా సహాయపడి ఈ తాలూకా కార్యక్రమాన్ని అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా, స్టూడెంట్స్ అందరూ కూడా షేర్ చేసుకుంటూ వాళ్ళ సమస్యలు ఏవైనా ఉన్నా మాకు ఇన్ఫార్మ్ చేసి ఈ గంజాయి కానీ మద్యం రహిత ప్రాంతం జిల్లా స్ట్రైట్గా ఇది చేయాలని, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఎటువంటి కేసులు కూడా మద్యం కేసులు కానీ లేదా గంజాయి కేసులు కానీ మొత్తం నిర్మూలించాలనేదే ప్రధాన ధ్యేయం. ఇది ముఖ్యంగా క్రైమ్ ఎగెనిస్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ మీద ఎటువంటి దాడులు జరగకుండా ఉండాలనేదే మా తాలూకు కాన్సెప్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పలానా సందులో పలానా వాడు ఏం చేస్తున్నాడు వాడు అక్కడి నుంచి చెప్పగలడు. అర్థమవుతుందా? కాబట్టి మీరు కూడా అన్ని విషయాలు కూడా గమనించుకోవాలా. ఎవరు చెప్పరు, రోజు వచ్చి మీకు ఎందుకు చెప్తాం. సైబర్ క్రైమ్స్ గురించి తీసుకుంటే మనందరికీ అత్యంత ఆప్తుడు ఫ్రెండ్ ఎవరో ప్రస్తుతంగా ఉన్నాం. ఈ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ అయితే నా సెల్ ఫోన్. ఎందుకంటే ఉదయం వేస్తే ఏం మెసేజ్ వచ్చాయో చూసుకుంటాను, ఏం రిప్లై ఇవ్వాలని చూసుకుంటాను. ఒకవేళ రిలాక్సేషన్ కావాలంటే షార్ట్స్, రీల్స్ ఒక 10 నిమిషాలు స్క్రోల్ చేస్తాను. నేను రోజు ఉదయం వేస్తే భార్య పిల్లలతో కంటే కూడా ఎవరితో ఎక్కువ ఉన్నాం? మేము సెల్ ఫోన్తో ఎక్కువ ఉంటాం. ఎందుకంటే మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినా దాని నుంచి, మనం ఏదైనా రిప్లై పంపించాల్సిన దాని నుంచి మనం ఏదైనా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ చేయాలన్నా కానీ ఇప్పుడు సెల్ ఫోనే. కాబట్టి మన బెస్ట్ ఫ్రెండ్ సెల్ ఫోన్ అయిపోయింది. ఇప్పుడంతా కూడా మనం ఈ యుగంలో డిజిటల్ యుగంలో ఉన్నాం. ఇంతకుముందు కావాల కమ్యూనికేషన్ అంటే ఏదో ఒక వార్తావరణం చేరుకోవాలంటే చాలా టైం పట్టేది కదా. సెల్ ఫోన్ వచ్చేసింది. ఈ సెల్ ఫోన్ అనేది ఎంత మనకి ఉపయోగపడుతుందో అంతే మనల్ని డ్యామేజ్ చేస్తాం. ఇంకా మరి ఈరోజు ఈ సైబర్ క్రైమ్ అవేర్నెస్ అనేది మరి మీకే ఎందుకు అవసరం అనేది, అదేంటి నేను ఏ గూగుల్లో లేకపోతే నా సెర్చ్ ఇంజిన్స్ చాలా ఉన్నాయి, ఏ సెర్చ్ ఇంజిన్స్లో క్లిక్ చేసుకుంటే లేదా చాట్ జీపీటీలో, ఏ టూల్ బోర్డులలో దేంట్లో సైబర్ క్రైమ్స్ అని మీరు కొట్టుకుంటే నాకు దాంట్లో ఉన్న అన్నీ వచ్చేస్తాయి. మీరు చెప్పేది ఏంటి, మాకంటే మీకంటే ఇంకా క్వాలిఫైడ్ లెక్చరర్స్ ఉన్నారు మా దగ్గర, వాళ్ళ బాగా చెప్తారు కదా అని అనుకోవచ్చు. కానీ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీగా మాకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఈ కేసుల మీద చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. దానివల్ల వచ్చే ఓన్లీ సైబర్ క్రైమ్ ఏంటంటే చదువుకునే దానికంటే కూడా, ఒకవేళ మీరు సైబర్ క్రైమ్ ఒకవేళ మీకు ఎవరైనా మెసేజ్ చేసినా, కాల్ చేసినా, లేదు ఏదైనా లింక్ పంపించినా ఏ విధంగా రియాక్ట్ అవ్వాలనే దానికి మీకు తెలియజెప్పడానికి, అలాగే ఒకవేళ నిజంగా మీరు ఏదైనా ఆ సైబర్ క్రైమ్ విక్టిమ్ అయితే దాని నుంచి ఏ విధంగా బయటపడాలని దాని గురించి
నేను మీకు సైబర్ క్రైమ్ మీద అవేర్నెస్ ఇవ్వాలని రావడం జరిగింది. తాడేపల్లిగూడెం తాలూకా సెంటర్లో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్ వద్ద నుంచి పోలీస్ ఐలాండ్ వరకు విద్యార్థులు అధికారులతో ర్యాలీ నిర్వహించారు. పోలీస్ ఐలాండ్ సెంటర్ వద్ద విద్యార్థులతో మానవహారం నిర్వహించి ప్లాస్టిక్ వాడకం నిషేధంపై ప్రజల అవగాహన కల్పించారు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగిస్తే 10,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ప్లాస్టిక్ రహిత తాడేపల్లిగూడెం సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని ఆ వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు ఈ రోజు పర్యావరణాన్ని కాపాడదాం, ప్లాస్టిక్ నిషేధిద్దాం, ప్లాస్టిక్ నిషేధిద్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ ఎండ్ అంటే ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల షెడ్యూల్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు 3వ శనివారం, ప్రతి నెల 3వ శనివారం ఒక షెడ్యూల్ ఇచ్చారు. ఆ షెడ్యూల్ లో ఏంటంటే ఈ రోజు కార్యక్రమం ప్లాస్టిక్ ఎండ్ అంటే ఈ రోజు నుంచి మనం ప్లాస్టిక్ వాడకూడదని ఒక ప్రమాణం చేశాం. ప్రతి ఒక్కరు కూడా తాడేపల్లిగూడెం పట్టణంలో ప్లాస్టిక్ రహిత తాడేపల్లిగూడెం పట్టణంగా డిక్లేర్ చేయడం జరిగింది. దాని అమలు ఈ రోజు నుంచి 100% అమల్లోకి వస్తుంది. ప్రతి వ్యాపారస్తులు, ప్రతి స్టాల్స్ పెట్టే ప్రతి ఒక్కరు కూడా, వర్తకులందరూ కూడా, కూరగాయలు అమ్మే వర్తకులు అయితేనో, లేకపోతే టీ స్టాల్స్ అయితేనో, ఎవరైనా స్వీట్ స్టాల్ కానీ ఎనీ వర్తకులు ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఏంటంటే మీరు ఆల్టర్నేటివ్ తెచ్చుకుని మీరు ఆల్టర్నేటివ్ కవర్ వాడుకోవాలి తప్ప ప్లాస్టిక్ ని మాత్రం వాడారా మీకు 10,000 రూపాయలు ఫైన్ విధిస్తాం. అలాగే కాలువల్లో కానీ, రైల్లో కానీ, రోడ్ల మీద కానీ ప్లాస్టిక్ కవర్లు కానీ వేసినా 10,000 రూపాయలు ఫైన్. అలాగే పబ్లిక్ కూడా ఫైన్ విధించే అధికారం ఉంది. ఇప్పుడు పబ్లిక్ కూడా ఎవరైనా ప్లాస్టిక్ కవర్ చేతిలో కనపడ్డదంటే మినిమం 500 రూపాయలు ఫైన్ విధిస్తారు రేపటి నుంచి. అందు గురించి టీమ్స్ అన్ని కాన్స్టిట్యూట్ చేసాం. ప్రజలందరూ కూడా అప్రమత్తం అవ్వాలి. వర్తకులు కూడా సహకరించాలి, ప్రజలు సహకరించాలి. ప్లాస్టిక్ రహిత తాడేపల్లిగూడెం పట్టణానికి మీరందరూ సహకారం అందించి తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి గ్రామంలో పరిమి సురేష్ ఆధ్వర్యంలో సుపరిపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భవన నిర్మాణ కార్మికుల బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు పాల్గొన్నారు. బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండలం అధ్యక్షులు పరిమి రవికుమార్, టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, కరుటూరు గోవిందు, పసుమర్తి సత్యనారాయణ, అత్తింటి సోమరాజు, పసుమర్తి త్రినాథ్, పరిమి సూర్యనారాయణ, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? చాలా బాగుందా? చెప్పాలి మీరు. చంద్రబాబు నాయుడు గారిని దీవించారు.
చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారు ఇంట్లో? గ్యాస్ బండ్ పడుతుందా? రేషన్ వస్తుందా ఇంటికి? మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? బాగా ఎక్కారు. ఇంట్లో పెద్దోళ్ళు ఎవరు లేరు, గ్యాస్ బండ్ కూడా రావట్లేదు. ఆధార్ కార్డు అనుసంధానం చేయాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ఇదే సమయాన్ని కలుసుకుందాం.